శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. నిద్ర పట్టని కారణం చేత తాను పొందుతున్నటువంటి పరివేదన నుంచి విముక్తి పొందడం కోసం, కొంత మనశ్శాంతిని పొందడం కోసం మంచి విషయాలను చెప్పవలసిందిగా ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపిస్తే విదురుడు చెప్పడం మొదలుపెట్టాడు. యథార్థానికి విదురుడు ధృతరాష్ట్రుణ్ణి చూసి మాట్లాడుతున్నా అది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ జనులందరికీ పనికొచ్చేటటువంటి హితవాక్కులై ఉంటాయి. అందుకే విదురుడు చెప్పినటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి మనసులో పదిలపరచుకొని వాటిని జీవితంలో అనుష్ఠించడం అలవాటు చేసుకున్నటువంటి వాడు తాను మనశ్శాంతి పొందుతాడు, 10 మంది చేత కీర్తింపబడతాడు. ఆయన ప్రారంభం చేస్తూ అంటాడు, జనులకు నొడబాటకు విధమున నడచొచ్చు లోక నింద్యముల నుడుగుచు మీదని ఒకని కలివి కులుకక మనుజులతో పొంది పొసకి మనుటొప్పు నృపా అంటాడు. అందులో విదురుడు 4 విషయాల్ని ప్రతిపాదన చేశాడు. మనిషిగా బ్రతికేటప్పుడు తప్పకుండా దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విషయములను చెప్పాడు. జనులకు నొడబాటకు విధమున నడచొచ్చు. ఒకటి, మనం ఏ పని చేస్తున్నా కూడా మనకి నచ్చిందా అదొక్కటే కాదు, అందరికీ కూడా నచ్చుతుందా. అందరికీ అంటే 100 మందిలో 100 మందికి నచ్చకపోవచ్చు, కానీ మనం చేసేటటువంటి పని వలన సమాజంలో చాలామంది బాధపడవలసిన అవసరం ఉండదు కదా అన్నది దృష్టిలో పెట్టుకోవడం. 2, లోక నింద్యముల నుడుగుచు. మనం ఏదైనా పని చేసినప్పుడు దాని వలన లోకం మనని నిందించేటటువంటి అవకాశం ఉండకూడదు. దుర్మార్గుడు ఎటువంటి పని చేశాడరా అని 10 మంది అనవలసిన అవసరం కలగని రీతిలో మనం బ్రతుకుతున్నామా. మీదని ఒకని కలిమి కులుకక, మనకన్నా అధికుడై అన్న ఉద్దేశ్యంతో ఏ రంగంలోనైనా సరే మనకన్నా అధికులైనటువంటి వారు కనపడితే అసూయ పెంచుకోవడం అనేటటువంటిది పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం కనుక అటువంటి అసూయ లేకుండా ఉండడం. మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. సమాజంలో ఉండేటటువంటి మనుష్యులందరితోటి కూడా కలసి మెలసి బ్రతకడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. ఈ 4 విషయాల్ని వ్యక్తికి ఉండవలసినటువంటి గుణములుగా, దాని వలన సమాజం అంతా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందని, ఇది ఎవరో కొంతమందికి మాత్రమే చెందినటువంటి గుణములుగా కాకుండా సర్వసాధారణంగా సమాజంలో ఉండేటటువంటి ప్రతి వారికి అలవాటైనటువంటి లక్షణమై ఉండాలి. ఇది కేవలం రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి వ్యక్తికో, ఒక అధికారికో, ఒక కళాకారుడికో, ధనవంతుడికో, ఒక ప్రత్యేకమైన విభూతిని సంతరించుకున్నవాడికో, ఒక సామాన్యుడికో కాదు, అందరికీ ఉండవలసినటువంటి గుణాలను చెప్తున్నాడు. అందులో జనులకు నొడబాటకు విధమున నడచుచు. మనం ఒక పని చేస్తున్నాము అంటే మన పని అయిపోయిందా లేదా,
మనం సంతోషంగా ఉన్నామా లేదా? అదొక్కటే కాదు జ్ఞాపకం పెట్టుకోవలసింది. మనం ఒక్కళ్ళమే సంతోషం పొందడం కాకుండా మనతో పాటు ఇతరులకు ప్రమాదం జరగకుండా ఇతరులందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండేటట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా అన్నది ఎప్పటికప్పుడు మనిషి పరిశీలించుకుంటూ ఉండాలి. అందున బహుశా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఈ మాట చాలా చాలా అవసరమేమో. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు, కానీ ఒకప్పుడు నేను అన్నవరం నుంచి కాకినాడ వస్తున్నాను. రాత్రి 8 గంటల సమయం అవుతోంది, బాగా చీకటి పడిపోయింది. శ్రావణ మాసం, బాగా మబ్బులు కిందకి దిగి జల్లు పడుతోంది, రహదారి అంతా జారుతోంది. నేను వెనకాతల కారులో వస్తున్నాను. నా ముందు ఒక వ్యక్తి 2 చక్రాల వాహనం మీద భార్యతో వెడుతున్నాడు. అసలే వర్షం పడుతోంది. దాని మీద ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా, తడిసిపోతున్నామన్న బాధ ఉంటుంది. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఊహించలేదు, ఎవరూ ఊహించరు కూడా. రహదారి మీద 4 చోట్ల పెద్ద పెద్ద రాళ్ళు 4 పెట్టున్నాయి. అకస్మాత్తుగా ఊహించని పరిణామంగా ఆయన వాహనానికి దీపం వెలుగుతున్నా అందులో స్పష్టంగా కనపడే అవకాశం లేదు. కటిక చీకటి. వెలుగుతున్నటువంటి వాహనం దీపాలు కూడా వర్షపు చినుకుల చేత సరి అయిన కాంతిని ప్రసరించలేకపోతున్నాయి. అందున కళ్ళల్లో పడుతున్నటువంటి వాన చినుకులు దాని చేత చూడడానికి కలిగినటువంటి ప్రతిబంధకం. ఇటువంటి పరిస్థితిలో ఆయన పాపం అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని గుద్దుకున్నాడు. ఊంచుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఒక్క 2-3 అడుగులు వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంకో రాయి తగిలి ఆ రాయిని గుద్దుకుని ఇద్దరు కింద పడిపోయారు. ఆ పడిపోవడంలో ఆ రహదారి అంచు ఆయన తలకి తగిలింది. పాపం రక్తం కారుతోంది, స్పృహలో ఉన్నాడు అదృష్టవశాత్తు. సరే, ఏదో మేము ఆగాము, అందరూ ఆగారు, ముఖం మీద నీళ్లు చిలకరించారు, పక్కన కూర్చోపెట్టారు, లేపారు. కానీ ఆయన క్షేమంగా ఏదో మొత్తం మీద ఆ వాహనం ఎక్కి బయలుదేరాడు, కానీ చాలా నెత్తురోడుతున్నాడు. మరి క్షేమంగా ఇంటికి వెళ్ళగలిగాడా? ఆ తర్వాత ఆయనకి ఎంత ఖర్చు అయింది, ఎంతకాలం బాధపడవలసి వచ్చింది, ఆ భార్య ఎంత బాధపడి ఉంటుంది, ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. నిష్కారణంగా ఆయన ఎన్ని వేలు బహుశా ఖర్చు పెట్టేసి ఉంటాడు. అది ఆ బిడ్డలకి అందవలసింది, వేళపట్టున ఆయన కట్టవలసినటువంటివి అన్నీ కట్టాడో కట్టలేదో, ఎంత కష్టపడ్డాడో ఎవరికి తెలుసు. ఇంతకీ ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏమిటంటే, దానికి ముందు ఎవరో ఆ రహదారి పక్కన ఒక 4 చక్రాల పెద్ద వాహనాన్ని నిలబెట్టాడు. నిలబెట్టి ఏ కారణం చేత వాహనం కదిలిపోకుండా ఉండడానికి 4 చక్రాల కింద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకున్నాడు. ఆయన బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు బహుశా వాటిని కాలుతో ఆ చక్రం ఎదురుగుండా ఉన్న వాటిని చక్రానికి అడ్డంగా ఉండకుండా తొలగించి వెళ్ళిపోయాడు. అంతేకాని వాటిని రహదారి పక్కకి తోసేయలేదు. అవి ఏమయ్యాయి, రహదారి మీద ఉన్నాయి. అది ఎవరు ఊహించినటువంటి విషయం. అది 2 చక్రాల వాహనమేమో ఒకటి తగిలి మళ్ళీ రెండోది తగిలేటప్పటికీ ఊంచుకోలేక ఆయన పడిపోయాడు. ఇటువంటివి ఇవాళ లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. 2 చక్రాల వాహనం మీద వెళ్ళిపోతూ అదే పనిగా అక్కర్లేని సంగీతం అంతా అప్పుడు వింటూ ఉండడం. అప్పుడు జేబులోంచి ఎవరితోనో మాట్లాడడానికి ఉపకరణాన్ని తీసి చెవి దగ్గర పెట్టుకుని భుజంతో నొక్కి పెట్టి 2 చక్రాల వాహనాన్ని నడపడం. అది కూడా ఉద్వేగంతో గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ నడపడం. మనిషికి ఉన్నది ఒక్క మనసు. ఆ మనసు ఏ విషయం మీదో వ్యగ్రతతో ఉండిపోతే అకస్మాత్తుగా అటుగా పరిగెత్తిన ఒక కుక్క పిల్ల చాలు, గుద్ది ఆ వెడుతున్న వ్యక్తి పడిపోతే అతనికి ప్రమాదం. అతను పొరపాటున ఎవరినైనా గుద్దేస్తే వాళ్ళకి ప్రమాదం. ప్రతి చిన్న విషయానికి నా పని అయిపోతుందా లేదా అని ఆలోచించేవాడే కానీ ఇతరుల గురించి ఆలోచించగలిగినటువంటి లక్షణం తగ్గిపోతున్నటువంటి రోజులలో విదురుడు చెప్పినటువంటి మాటకి ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపు నేను సౌఖ్యంగా ఉన్నానా లేదా, నా పని జరిగిపోతుందా లేదా, అదొక్కటే కాదు మనిషి ఆలోచించవలసినది. నేను బాగుండడంతో పాటు 10 మంది బాగున్నారా? నేను చేసిన పని వల్ల నేను బాగుండి 10 మందికి దెబ్బతింటే ఆ పని నేను చేయకూడదు. కాబట్టి నేను ఆ పని వదిలిపెట్టేస్తాను అన్న భయం ఉండాలి కదా, అన్న ఆలోచన ఉండాలి కదా. అటువంటి ఆలోచన లేకుండా ఇవాళ చేస్తున్నటువంటి పనులు
ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాలకి, ఎటువంటి కోపాలకి, తాపాలకి మనుషులు తొందరగా ఉద్వేగాలు పొందడానికి కారణమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పవలసిన అవసరం లేదు. అందుకే మహానుభావుడు ఎంత గొప్ప మాట చెప్పాడో. భారతానికి సంబంధించినంత వరకు, ధృతరాష్ట్రుడా, నీ కొడుకు బాగుపడితే నీకు నచ్చితే సరిపోదు, లోకులు మెచ్చుకుంటున్నారా నీ ప్రవర్తనని? సంజయుడు అంతకుముందే కదా చెప్పాడు, లోకులు నిన్ను నింద చేస్తుంటే వినలేక నా చెవులు పుచ్చిపోతున్నాయన్నాడు. ఎంతమంది తిట్టుకున్నా పర్వాలా, నేను బాగుంటే చాలు. ఆ ధోరణి మనిషికి మంచిది కాదు. అందుకే జనులకు నొడబాటకు విధమున నడచుచు లోకనింద్యములను ఉడుగుచు. ఎవరు ఎంత తిట్టుకున్నా నాకు పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను చెయ్యవలసినది నిస్సిగ్గుగా నేను చేసేసి నేను సంతోషంగా నేను తృప్తిగా ఉంటే నాకు చాలు అన్న ధోరణి జీవితంలో అలవాటు చేసుకోకూడదు. కనీసంలో కనీసం మనిషి బాగుండడానికి, బాగుపడడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే 10 మంది తిడతారేమోనన్న భయమన్నా ఉండాలి. ఎవరేమనుకున్నా నాకేం భయం లేదండి అనడం ప్రమాదహేతు. ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను, ఎవరు కోప్పడినా నేను లెక్క పెట్టను, నా బుద్ధికి ఏది తోస్తే నేను అదే చేస్తాను, ఎవరు చెప్పినా నేను వినను, అవి ప్రమాదకరమైన పోకడలు. అటువంటి వాటికి ప్రచారము రాకూడదు, అటువంటివి నోట్లో నాననూకూడదు, అటువంటి వాటిని పలికి అదేదో గొప్ప అని అనుకోనూకూడదు. ఒకరి చెప్తే వినడం గొప్ప, 10 మంది గురించి ఆలోచించడం తప్ప. ఒక పని చేస్తే 10 మంది ఏమంటారో అన్న భయం మనిషికి ఉండాలి. అది లేకుండా 10 మంది ఏమనుకున్నా నాకు పర్వాలేదు అన్నవాడు బరి తెగించి రావణాసురుల్లా బ్రతకడం మొదలు పెడతాడు. అందుకే లోక భయం అన్నది మనిషికి ఉండాలి. అయ్యో 10 మంది ఏమనుకుంటారో నేను చేసే పనికి అన్న భయమైనా కనీసం ఉంటే ఆ భయానికైనా మనిషి లొంగుతాడు. అది లేక కదు దుష్టచతుష్టయం పాడైపోయారు. కనీసం 10 మంది ఏమనుకుంటారు మనం చేసే పనులకి అన్న ఆలోచన కూడా లేదు. పెద్దలు భీష్మద్రోణాదులు ఉన్నారు సభలో, వాళ్ళు ఏమనుకుంటారు ఇలా మాట్లాడితే అన్న ఆలోచన లేదు. ఎంతసేపు వాళ్ళకి చాలా బాగుందని అనుకుంటూ ఉంటారు. అనుకుని బ్రతికేయడం పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం కదూ. అందుకని అట్లా బ్రతకవద్దు అని చెప్తున్నాడు విదురుడు. లోక నింద్యముల నుడుగుచు మీదని ఒకని కలిమి కులుకక. మనిషికి ఇంతకన్నా భయంకరమైనటువంటి మానసికమైన రుగ్మత వేరొకటి ఉండదు. సమాజం అన్న తర్వాత ఎప్పుడూ కూడా 3 వర్గములకు చెందినటువంటి వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. అందులో మొదటి వర్గములకు చెందినటువంటి వారు మనకన్నా అధికులు, 2వ వర్గమునకు చెందిన వారు మనతో సమానులు, 3వ వర్గమునకు చెందిన వారు మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు. ఈ ముగ్గురు లేకుండా సమాజం ఉండదు. ఒక వ్యక్తి ఒక రంగంలో ఉన్నాడనుకోండి, ఆయన కన్నా బాగా రాణించగలిగినటువంటి వాడు, కీర్తివంతుడు తప్పకుండా ఉంటాడు. ఉన్నప్పుడు ఆయనని చూసి అసూయపడి ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ, ఆయనకి కీర్తి ఎక్కువ, అందరూ ఆయనని గౌరవిస్తారు అని మనసులో అసూయ పెంచుకోకూడదు. వారి పట్ల గౌరవభావం పెంచుకోవడం నేర్చుకోవాలి. నేను ఈ స్థాయికి రావాలంటే ఇంత కష్టపడ్డానే, వారు ఆ స్థాయికి చేరారంటే వారు ఎంత గొప్పగా ఉపాసన చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు, వారికి ఎంత సరస్వతీ కటాక్షం, వారు గత జన్మలలో ఎంత సాధన చేసి ఉండకపోతే అంత సరస్వతీ కటాక్షాన్ని పొందగలిగారు. కాబట్టి వారికి నమస్కారం. నా జీవితంలో వారు నన్ను గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి దగ్గర కూర్చోపెట్టుకొని నాకు మంచి మాటలు చెప్పి హితవాక్యములు పలికి నేను ఇంకా వృద్ధిలోకి రావడానికి వీలుగా వారు నాకు మార్గదర్శనం చెయ్యగలిగితే అంతకన్నా నాకు అదృష్టం లేదు అని నేను మనస్ఫూర్తిగా వారి ముందు వంగి నమస్కరించగలిగితే అది వారికి గొప్ప కాదు, వారు చేరవలసిన స్థానాన్ని చేరే ఉన్నారు. నాకు గొప్ప, నా వ్యక్తిత్వానికి గొప్ప. మనకన్నా అధికుల్ని చూసినప్పుడు త్రికరణ శుద్ధిగా వంగి నమస్కరించగలగాలి, అది వ్యక్తిత్వం. ఈ విశ్వంలో వేరొకరికి నమస్కరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి జీవి ఎవరైనా ఉంటే మనుష్యుడు ఒక్కడే. ఇతర ప్రాణులు బలానికి భయపడతాయి, కానీ
అవతల వారిలో ఉన్నటువంటి భగవత్ సంబంధమైనటువంటి విభూతిని చూసి గౌరవించడం అనేటటువంటిది మనిషికొక్కడికే సాధ్యం. అయినప్పుడు మనిషి తనకన్నా అధికులను చూసినప్పుడు గౌరవించి తల వంచి నమస్కరించడం అనేటటువంటిది నేర్చుకుని ఉండడం, అటువంటి నడవడి కలిగి ఉండడం ఎంతో గొప్ప. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిని అంతమంది పెద్దలు అభినందించారు, ఆశీర్వదించారు అంటే కారణం ఆ వినయమే. అట్లాగే మహానుభావుడు ధర్మరాజు గారు మహాభారతంలో అంతమంది యొక్క ఆశీర్వచనాన్ని పొందగలిగాడు అంటే ఆయన వినయం, పెద్దల దగ్గర ఆయన వంగి నమస్కరించి గౌరవించగలిగినటువంటి ఆయన స్వభావంలో ఉన్నటువంటి మెరుగైనటువంటి లక్షణం. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా తనకన్నా అధికులు కనపడితే గౌరవించడం నేర్చుకోవాలి. అంతేకాని వారు ఆ స్థాయికి వెళ్ళిపోయారు అని చెప్పి అసూయ పెంచుకుని అక్కడ నుంచి అక్కర్లేనటువంటి కీడుతో కూడిన ఆలోచనలు మనసులో ప్రవేశించేటటువంటి అవకాశం కల్పించకూడదు. ఎందుకని అంటే మనకన్నా అధికులు అనేటప్పటికీ అసూయ పెంచుకునే ప్రయత్నం మొదలుపెట్టామనుకోండి, వారి యందు లేని దోషాలు వారి యందు ఉన్నట్టుగా చెప్పాలనిపిస్తుంది. అది మొట్టమొదట వచ్చేటటువంటి బలహీనత. ఎందుకని అంటే వారు వృద్ధిలోకి రావడం నాకు ఇష్టం లేదు, అందుకని ఏం చేస్తాను, నాకు తృప్తి కలగాలి. వారి యందు అటువంటి దుర్మార్గపు గుణములు లేకపోయినా ఉన్నాయి అని చెప్పి వాటి గురించి మాట్లాడడం అలవాటు అవుతుంది. రెండు, వారిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం నేను చేస్తే వారు ఎంత అధికులో, వారు ఎంత సరస్వతీ కటాక్షమును పొందినవారో లోకానికి అంతటికీ తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా వారిని తక్కువ చేసి మాట్లాడితే నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది? అక్కర్లేని ఆత్మతృప్తి తప్ప 10 మంది అది మెచ్చుకునేటటువంటి విషయం కాదు. అది తెలుసుకున్న నాడు మనం అధికులను గౌరవిస్తాం తప్ప అసూయ పెంచుకోకుండా ఉండగలుగుతాం. రెండు, అసూయ మనిషి యొక్క మనసు కుళ్ళిపోయేటట్టుగా చేసేస్తుంది. దానివలన నిద్ర పట్టదు. మనిషిలో ఏదో అశాంతి, ఏదో బెంగ, ఏదో బాధ. ఇన్ని రుగ్మతల నుంచి బయటికి రావడానికి అధికులను గౌరవించడం రావాలి. అది రాకే దుష్టచతుష్టయం అలా నశించిపోయారు. వాళ్ళకి ఎప్పుడూ పాండవుల యందు ఉన్నటువంటి గొప్పతనం కనపడదు. కనపడకపోవడానికి కారణం నిజంగా వాళ్ళకి తెలియక కాదు. వాళ్ళకి తెలిసినా వాళ్ళు పాండవుల యందు లేని దోషములు చూసే ప్రయత్నం చేస్తారు తప్ప పాండవుల యందు ఉన్న మంచి గుణములను మెచ్చుకోగలిగినటువంటి మనస్థితి, పరిపక్వత వీరికి లేకపోవడమే వీళ్ళు పాడైపోవడానికి కారణమైంది. వారు నిరంతర సాధన చేసి ఇంకా ఎదిగారు తప్ప పాండవులకు వచ్చినటువంటి లోటు లేదు. అందుకే అసూయ పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఇక విదురుడు చెప్పిన విషయంలో ఇప్పుడు నేను చెప్పబోయే 2 విషయాల గురించి ప్రస్తావన లేకపోయినా వాటి గురించి ప్రస్తావన నేను చేశాను కాబట్టి పూర్తి చేస్తాను. మనతో సమానులు కనపడినప్పుడు ఉదాసీన బుద్ధి పనికిరాదు. ఏముంది నాతో సమానుడు అన్న బుద్ధి పనికిరాదు. నేనెంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను, వారు అంత కష్టపడితే కదా ఆ స్థాయికి వచ్చారు. అందుకని వారి పట్ల ఆదరభావాన్ని నేర్చుకోవాలి. మనకన్నా కొద్దిగా తక్కువ స్థాయిలో ఎవరైనా కనపడ్డారనుకోండి, వారు వృద్ధిలోకి రావాలని త్రికరణ శుద్ధిగా భగవంతుడికి నమస్కారం చేయడం జీవితంలో నేర్చుకోవాలి. వారు కూడా వృద్ధిలోకి రావాలి, వారు సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకోవాలి తప్ప మనకన్నా తక్కువ వారిని చూసి ఈసరించడం, హేళన చేయడం, వారు తక్కువ వారు కదా అని అనకూడని మాటలనడం ప్రమాదకరమైనటువంటి లక్షణాలు. అవి శీలంలోకి రాకూడదు. నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా, అసలు ఈ విదురుడు చెప్పినటువంటి పద్యాలన్నీ పిల్లలకి బోధ చెయ్యాలి. బోధ చేస్తే పిల్లలు ఇటువంటి లక్షణాలని పట్టుకుంటే జీవితంలో ఎంత వృద్ధిలోకి వస్తారో. కాబట్టి మీదని ఒకని కలిమి కులుకక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. మనుష్యులతో కలసి మెలసి బ్రతకడం రావాలి. అంటే మన పక్కింటి వారిని చూసేటప్పటికీ ముందు మనలో ఒక సంతోషం కలగాలి, మనలో ఒక ప్రేమ కలగాలి. నాతో ఒకసారి విజయవాడ నుంచి గుంటూరు వరకు ఒక పోలీస్ అధికారి ఒక ఆయన ప్రయాణం చేశారు. ఇద్దరం కలిసి కారులో వెళ్తున్నప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు.
సమాజంలో శాంతి భద్రతలు తగ్గిపోవడానికి, నేరాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వరసలు పెట్టి పిలుచుకోవడం తగ్గిపోయిందండి అన్నారు. అదేమిటి అని అడిగాను నేను. అడిగితే ఆయన అన్నారు, పూర్వం సర్వసాధారణంగా ఎవరు ఎవరిని పలకరించుకున్నా మగవాళ్ళైతే పక్కవారిని బావగారు అని పిలిచేవారు, అతని భార్యని చెల్లెమ్మ అనో అక్క అనో పిలుస్తుండేవారు. ఇటువంటి అనుబంధాలు ఉండేవండి. ఎవరు పేర్లు పెట్టి పిలుచుకునేవారు కాదు. 10 మంది కూడితే, ప్రత్యేకించి పల్లెపట్లో యందు 10 మంది కూడితే ఒరే బావా బావా బావగారు బావగారు అని పిలుచుకోవడమే అలవాటు. ఆ చెల్లెలు అన్న భావన, నా అక్క అన్న భావన, నా బావగారు అన్న భావన మనిషి యందు నేర ప్రవృత్తిని కల్పించకుండా ఉండేదండి. అది పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టుగా ఉండేది. ఇప్పుడు ఆ వరసలు పెట్టి పిలుచుకోవడం పోయింది. మనుషులతో ప్రవర్తించేటప్పుడు ఎంత పెద్దవారిని పేరు పెట్టి పిలవడమే, చిన్నవాడిని పేరు పెట్టి పిలవడమే తప్ప అసలు ఎవరు ఒకరిని ఒకరు వరుస పెట్టి బంధుత్వాలతో పిలుచుకోవడం లేదు. అది తగ్గిపోయినటువంటి కారణం చేత నేర ప్రవృత్తి పెరుగుతోంది అన్నాడు. ఆయన దిగిపోయిన తర్వాత ఆ రోజు నేను కాసేపు ఆలోచించాను. ఈయన చెప్పింది చాలా గొప్ప మాట చెప్పారే, చాలా సారవంతమైన మాట చెప్పారు. నిజమే, ఆ పిలుపులో ఏదో మర్యాద ఉంది, ఏదో ప్రేమ ఉంది. నేను తెల్లవారు లేచి నా ఎదురింటి ఆవిడని పిలిచేటప్పుడు అమ్మ చెల్లాయ్ అని పిలవడము, అక్కయ్య గారు అని పిలవడము, అమ్మ నా కూతురు లాంటి దానివమ్మా అని కూతురు భావనతో పిలవడము, కోడలా అని పిలవడము నాకు అలవాటు అయిందనుకోండి. నాలో ఏదైనా చిన్న చితకా దోషం ఉంటే పోన్లే, పెద్దవారు మామగారు లాంటి వాడు తెల్లవారు లేస్తే కోడలా అని పిలుస్తాడు అని తను సర్దుకుంటుంది. కోడలా అని పిలవడంలో ఏదో తెలియని ప్రేమ నాకుంటుంది. ఏదో నిజంగా నా కోడలే అయినట్టు, ఆమె భర్త నా కొడుకే అయినట్టు ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఆ పక్కింటి వాళ్ళని అమ్మ చెల్లాయ్ అని పిలవడం అలవాటైందనుకోండి, పొద్దున్న లేచి చూడగానే ఏదో సంతోషం, ఏదో నా తోబుట్టుని చూసినంత ఆనందం. ఆమెకు తోడ పుట్టినవాడు ఎక్కడో దూరంగా ఉన్నాడన్న భావన ఉండదు. భగవంతుడిచ్చిన అన్నయ్య నాకు పక్కనున్నాడని ఒక పెద్ద స్వాంతన. ఎంత సంతోషంగా మనిషితో కలిసి బ్రతకడంలో ఒక ధైర్యం ఉండాలి, ఒక ఊరట ఉండాలి. ఆయన ఉన్నాడు అన్న భావన పక్కవాడికి ఉండాలి. అంతేకాని మనిషిని చూసి మనిషే భయపడ్డం, మనుషులు ఇలా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి అని సంక్షిప్త సందేశాలు రావలసిన పరిస్థితులు రావడం, మీకు సంబంధించినవి ఏవి ఎవరితో పంచుకోకండి, మిమ్మల్ని ఎవరైనా ఇలా అడుగుతారేమో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడితే తెలివిలేని జంతువులు తెలివైన మనుషుడి కన్నా చాలా చాలా ఉత్తమమైనవి. ఎందుకని అంటే అవి నేరం చేయడంలో వాటి స్థాయి ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. ఓ పెద్ద పులి ఉందనుకోండి, అది ఎప్పుడూ ఊళ్ళోకి రాదు, అది ఎప్పుడూ అడవిలో ఉంటుంది. ఎవడైనా అడవిలో దాని దగ్గరికి వెళ్తే వాడిని చంపుతుందేమో కానీ అది ఎవరి జోలికి రాదు. కానీ మనిషి బాగా తెలివైన వాడై బాగా చదువుకుని తనకున్న తెలివితేటలతో ఏది చేసి అవతల వారి సమాచారాన్నంతటినీ కూడా తాను తెలుసుకోగలిగినటువంటి స్థితిని పొందాడనుకోండి, అటువంటి వక్ర తెలివితేటలకు పనికొచ్చిందనుకోండి, జ్ఞాన కలునిలోని శరదయువులే అంటారు పోతన గారు. దేనికా సరస్వతి కటాక్షం, దేనికా తెలివితేటలు? అలా బ్రతకకూడదు మనిషి తెలివి దేనికి పనికి రావాలి అంటే ఆయనని చూసి పక్కవాడు స్వాంతన పొందాలి, ఆయన ఉన్నాడు అని ధైర్యం పొందాలి. ఒకరిని చూసేటప్పటికి ఒకరికి మనస్సు వికసించాలి, అమ్మయ్యా అనిపించాలి, సంతోషం కలగాలి. అంతేకాని బాబోయ్ ఆయన వచ్చేస్తున్నాడని భయపడిపోవడం, బాబోయ్ వాళ్ళు ఈ పక్కనున్నారని బెంగపెట్టుకోవడం, అటువంటి పరిస్థితులు ఏర్పడకూడదు. మనుష్యుల యొక్క మనసులలో సంకుచితత్వం ఏర్పడేటటువంటి ధోరణులను ప్రచారం చెయ్యడం ప్రమాదహేతు. కాకుండా మనిషిని ప్రేమించడానికి కావలసినది ఏది ఉంటుందో అది ప్రచారం జరగడం, అలా బ్రతకడం అలవాటు కావడం ఎంతో అవసరం. అదే విదురుడు అంటున్నాడు, సమాజ భద్రతకి ఏవి కావాలో, సమాజం అంతా బాగుండాలి అంటే ఎవరికి వారు వేరుగా ప్రవర్తిస్తూ సమాజం బాగుండాలని ఉపన్యాసాలు చెప్తే సమాజం ఎందుకు బాగుంటుంది? అందరూ ఏది చేస్తే సమాజం బాగుంటుందో, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు
అన్న సిద్ధాంతం ఎంత అవసరమో మహానుభావుడైనటువంటి విదురుడు ఆనాడే ప్రబోధం చేశాడు. అందుకే అంటాడు, జనులకు నొడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు మీదని ఒకని కలిమి కులుకక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. ఓ మహారాజా, మనుషులతో కలసి మెలసి బ్రతకడం నేర్చుకోవాలి. అది రాకనే నీ కొడుకులు ఇలా తయారయ్యారు, అది రాకనే నువ్వు ఇలా తయారయ్యావు. అన్యాపదేశంగా ఆ సమయంలో ధృతరాష్ట్రుడి యొక్క నిద్ర పట్టకపోవడానికి కారణమైనటువంటి విషయములను ప్రస్తావిస్తున్నాడు. కానీ అదే సమయంలో ఆయన చెప్పినటువంటి విషయములు దేశకాలములతో సంబంధం లేకుండా సమాజానికి ఎప్పుడూ శిరోధార్యములే. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ అంటాడు, కోపము నుబ్బును గర్వము ఆపోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వము అనునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ అన్నాడు. పరమ దుర్మార్గమైనటువంటి లక్షణములు. మనిషి పాడైపోతాడు అనడానికి ఇంకా ఇంతకన్నా ఉండవలసిన లక్షణాలు ఉండవు. మనిషి పాడైపోవడానికి అత్యంత యోగ్యమైన గుణములు ఇవి. ఎవరికి వారు పరిశీలించుకొని ఏ స్థాయిలో ఈ గుణములున్నా వాటిని ఎంత తగ్గించుకుంటే మనమంత బాగుపడతామని ఎవరికి వారు ప్రయత్నించుకోవలసినటువంటి లక్షణాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వ్యక్తి పరిశీలించుకోవలసిన విషయాల్ని మాట్లాడుతున్నాడు. కోపము. ఒక వ్యక్తికి కోపం ఎక్కువ అనుకోండి, అవతల వారికి సహనం ఎక్కువ అనుకోండి. ఎవరికి కోపం ఎక్కువ వాడు బాధపడతాడు తప్ప సహనం ఎక్కువ ఉన్నవాడు బాధపడవలసిన అవసరం ఉండదు. నాకు కోపం ఎక్కువ అనుకోండి, నేను ఎవరినో ఏదో అదే పనిగా నింద చేశాను అనుకోండి, ఆ నింద పొందినవారు పోన్లేండి పెద్ద ఆయన ఆశీర్వచనం అనో నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మనసులోకి ఎక్కించుకోలేదు, కానీ ఏమిటి అన్ని తిడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అని తిట్టినవాడు ఇంకా బాధపడిపోయాడు అనుకోండి, ఆయనకి రక్తపోటు పెరుగుతుంది. ఆయన నోటి వెంట అనరాని మాటలు వస్తాయి, చెయ్యరాని పనులు చేస్తాడు. ఎవరు చెడిపోయాడు అంటే సమాజంలో ఎవరి మీద మనం కోపం చూపించామో ఆయన పాడైపోవాలి అని సిద్ధాంతం ఏం లేదు. అన్నీ విని ఆయన ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని వెళ్ళిపోయాడు అనుకోండి, యువతలవాడు మరీ ఏడవాలి. అవతలవాడు పట్టించుకున్నప్పుడు యువతలవాడి కోపం ఏమైనట్టు? యువతలవాడి కోపాన్ని అవతలవాడు పట్టించుకుని అవతలవాడు కూడా అంత కోపాన్ని పొందాడు అనుకోండి, అప్పుడు ప్రమాదం. లేదు, యువతలవాడి కోపం సహేతుకమని అవతలవాడు దిద్దుకున్నాడు అనుకోండి, ప్రయోజనకరం. కానీ ఏ కారణం చేత కూడా యువతలవాడు అస్తమానం కోపం పొందుతూ ఉండడం మాత్రం మంచి లక్షణం కాదు. ఎందుకని అంటే కోపం తనంత తానుగా పాపహేతు. అది ఎప్పుడు ఎంత ప్రమాదకరమైన పని చేయిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకని అంటే శ్రీరామాయణం సుందరకాండలో స్వామి హనుమ ఒక సందర్భంలో అంటారు, ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమవ ఇవాంభస అంటారు. అగ్నిహోత్రం పెరుగుతుంటే అందులోకి తీసుకొచ్చి నీళ్లు పోశారనుకోండి, అగ్ని చల్లారిపోతుంది. అలాగే పురుషులలో ఎవడు ధన్యాత్ముడు అంటే ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం. పెరిగిపోతున్నటువంటి కోపాన్ని ఎవడు తగ్గించేశాడో వాడు ధన్యాత్ముడు. ఎందుకనంటే కోపానికి ఒక దుర్మార్గపు లక్షణం ఉంది. నాకు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, వెంటనే మనసునది ఎలా మార్చేస్తుందంటే వారు చేసిన తప్పులను ఇంకా వెంటనే జ్ఞాపకం తెచ్చేసుకుని ఎన్ని తప్పులు చూపించేస్తుందో. నిజానికి అప్పుడు వారి ఎందున్న మంచి గుణములను కూడా తప్పులుగా చూపిస్తుంది. అదే నేను కోపం వచ్చినప్పుడు అవతల వారి మీద కోప్పడకుండా వెళ్ళి ఓ గదిలో ప్రశాంతంగా కూర్చుని చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని భగవంతుణ్ణి ప్రార్థన చేయడము. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఏ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారినో ఒకసారి మనసులో స్మరించి నమస్కరించి ఉద్వేగాన్ని తగ్గించుకుని, వారు ఇత పూర్వం నాకు ఇన్ని ఉపకారాలు చేశారు, ఇన్ని మాటలు నా పక్కన జీవితంలో తోడుగా నిలబడ్డారు, నన్ను చూస్తే వారికి ఎంత ప్రేమ, ఇత పూర్వం ఆయన తనకి అది సాధ్యం కాకపోయినా నేను చెప్పిన పని చెయ్యాలి అని ఎంత కష్టపడ్డాడు. అలాంటి వాడిని చటుక్కుని ఒక మాట అనడమే,
ఒకవేళ ఆయన అంటే ప్రేమతో దగ్గరికి పిలిచి ఎందుకండి మీకు ఆ పని చీకండి అని చెప్తే పోలా, దానికి నేనంత కోప్పడాలా అని నేను ప్రేమ చేత ఆ కోపాన్ని తగ్గించేసుకున్నాను అనుకోండి, అగ్ని మీద నీళ్లు పోసినట్టు. వాడు ధన్యాత్ముడు. లోకంలో ఎవడు ధన్యుడు అంటే కోపం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునేటట్టుగా అవతల వారి యొక్క మంచిని స్మరించడం అలవాటు చేసుకున్నవాడు. అట్లాగే క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాత్కురునపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూనధిక్షిపేత్. అదే కోపాన్ని పెరిగిపోవడానికి వీలుగా, కోపం రాగానే ఇంకా ఊగిపోయి ఏదో అనేసి నోటి వెంట ఏవో మాటలు వచ్చేసి ఏవేవో ఆలోచించేసి అవతల వారిని అన్నీ తప్పులుగా ఆలోచించామనుకోండి, ఆ కోపం ఇంకా 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 అగ్నిలో నెయ్యి పోసినట్టు పెరుగుతుంది. పెరిగి చివరికి ఏం చేస్తుంది అంటే మొట్టమొదట రాకూడని మాటలు నోటి వెంట రావడంతో మొదలుపెట్టి ఒక్కొక్కసారి అవతల ఉన్నవారు పెద్దలు అని చూడకుండా చంపేసే వరకు వెళ్ళిపోతుంది. కోపం ఎంత దారుణమైన స్థితికైనా మనిషిని జారిపోయేటట్టు చేసేస్తుంది. ఒక్కొక్క వయసులో తొందరపడిపోయి కోపంతో తనని తాను అదుపు చేసుకోలేక చేసినటువంటి నేరానికి జీవితాంతం విచారించిన తన జీవితం నాశనమైపోతుంది. తన మీద ఆధారపడ్డ వాళ్ళందరూ నాశనమైపోతారు. ఒక్కనాడు తన కోపాన్ని తాను అదుపు చేసుకోలేకపోయినందుకు అంతంత ప్రమాదాలు ఏర్పడతాయి. కోపాన్ని శత్రువుగా పరిగణించి కోపం వచ్చినప్పుడు భయపడి తగ్గించేసుకునే ప్రయత్నం ఎవడు చేశాడో వాడు ఉత్తముడు. అందుకే కోపము ఉబ్బును. మనిషికి అభినందన అన్నది ఉండాలి. ఎవరైనా మంచి పని చేశారనుకోండి, ప్రోత్సహించాలి. కానీ అవతలవారు ప్రోత్సహించినా అవతలవారు పొగిడినా దానికి నేను ఎంతవరకు కారకూడను అన్న విషయాన్ని ఆలోచించుకోవాలి తప్ప కేవలం నేను ఒక్కడినే కారణమని చెప్పి పొగిడితే ఉబ్బిపోవడం అలవాటైపోయింది అనుకోండి, మనిషికి ఎంత తొందరగా ఉబ్బిపోయాడో అంత తొందరగా పగిలిపోతాడు. ఎందుకని అంటే ఒక కోణం ఉన్నప్పుడు దానికి పక్కన రెండో కోణం కూడా ఉంటుంది. నాణానికి బొమ్మ ఉంటే బొరుసు ఉంటుంది, ఎండ ఉంటే నీడ ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది, చల్లతనం ఉంటే వేడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా రెండవ పార్శ్వం కూడా ఉంటుంది. మీరు రామాయణంలో అంగదుడు ఉంటాడు, పొగిడితే పొంగిపోతాడు, చిన్న కష్టం వస్తే ఆత్మహత్య చేసుకుంటారంటాడు. అది ఎంతవరకు అభినందనీయమైనటువంటి పోకడ. ఏమండి మీరు విదురు నీతిలో ఈ పద్యం గురించి బాగా చెప్పారు అని ఎవరో అన్నారనుకోండి, అసలు విదురుడు ఎంత గొప్పగా చెప్పకపోతే దాని గురించి నీ చెప్పడానికి ఏముంటుంది? ఎంత గొప్పగా విదురుడు చెప్పాడు, ఆ చెప్పిన విషయాన్ని మహానుభావుడు వ్యాసుడు ఎంత గొప్పగా ఇచ్చాడు, ఇచ్చిన దానిని తిక్కనగారు ఎంత బాగా అనువదించారు, అనువదించిన దానిని ఎంతమంది పెద్దలు ఎంత హృద్యంగా వ్యాఖ్యానించారు, అది చదివిన నేను ఈశ్వరుడు వాక్కునిచ్చాడు కాబట్టి 4 మాటలు చెప్పాను. ఇందులో నిజానికి నేను చేసినది ఎంత? అన్నం వండినవాడు, పప్పు వండించినవాడు, కూర వండించినవాడు, డబ్బు ఖర్చు పెట్టినవాడు వేరొకడున్నాడు. నేను చేసింది ఏమిటి అంటే అదృష్టం కొద్దీ ఆయన వడ్డించమంటే కూర వడ్డించాను. కూర చాలా బాగుంది, కూర చాలా బాగుందని 10 మంది నన్ను చూసి చాలా బాగుందండి కూర అంటే ఆ కీర్తి ఆయనకి దక్కుతుంది. అంతేకాని కూర వడ్డించినంత మాత్రం చేత కూరంతా నేనే వండించినట్టు దానికి నేనే డబ్బు పెట్టినట్టు అహంకారాన్ని పొందితే ఎంత అసహ్యకరమైన విషయం. మనిషి ప్రతిదానికి ఉబ్బిపోవడం అలవాటు చేసుకోవడం కూడా అంతే ప్రమాదకరం. అయితే పెద్దలు అభినందించినప్పుడు దానికన్నా జారిపోకుండా ఉండేటట్టుగా ఉంచుకోవడం, జీవితంలో అలవాటు చేసుకోవడం వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. ఇంతమంది చేత పొగడబడిన నేను ఆ పొగడ్తలకి తగిన రీతిలో బ్రతకాలి తప్ప అంతకన్నా కింది స్థాయికి ఎన్నడూ జారిపోకూడదు. నేను అలా ఉంచుకోవాలి, ఇంకా పైకెక్కే ప్రయత్నం చెయ్యాలి అని అనిపించుకోవడానికి పనికి రావాలి తప్ప ప్రతిదానికి ప్రతి చిన్న పొగట్టకి మనిషి ఉబ్బిపోవడం అలవాటైపోయింది అనుకోండి, దానివల్ల ఏమైపోతుంది అంటే కొన్నాళ్ళకి అది వ్యక్తిత్వంలో బలహీనత కింద మారిపోతుంది. వచ్చి పొగిడితే చాలు మనిషి పాడైపోతాడు. చిన్నతనంలో తాతగారు మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకుని ఒక కథ చెప్తాడు.
అప్పటికి మనవడు అడగడు, కానీ తర్వాత మనవడికి అర్థం అవుతుంది. వాడి చిన్నతనంలో గట్టిగా వాడికి 10 ఏళ్ల లోపు తాతగారి ఒళ్ళో కూర్చోవడం, తాతగారి పక్కన పడుకోవడం అంటే విశ్వవిద్యాలయం లాంటిది. తాతగారి కథ చెప్తారు. ఒరే, వెనకటికి ఒక కాకి ఉండేదిరా, కాకి ఎక్కడి నుంచో మాంసం ముక్క తెచ్చుకుంది, తిందామని చెట్టు కొమ్మ మీద కూర్చుంది. ఎక్కడి నుంచో ఒక నక్క వచ్చింది, కాకి నోట్లో ఉన్న మాంసం ముక్క చూసింది. అది కింద పడిపోతే తను తినేద్దామని కాకిబావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో కాకిబావా అంది. ఈ పిచ్చి కాకి పొగట్టలకి లొంగిపోయి నోరు విప్పి కా నరిచింది. నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడిపోతే నక్క ఆ మాంసం ముక్కలు ఎత్తుకు పారిపోయింది అని చెప్పాడు. అప్పుడు మనవాడు అడగడం, తాత నక్కకి కాకి భాష వచ్చా? కాకి భాషలో నక్క ఎలా మాట్లాడింది? కాకి నక్క చెప్తే ఎలా అర్థం చేసుకుంది? నక్క మాట్లాడితే కాకి అర్థమవుతుందా? ఏమిటి తాత ఈ కథ అని అడగడం. చాలా బాగా చెప్పారు తాతగారండి అని చెప్పి పడుకుని నిద్రపోతాడు. వాడు తర్వాత ఐఏఎస్ చదువుకున్నాడు, జిల్లా కలెక్టర్ అయ్యాడు. అనవసరంగా వచ్చి ఎవరో పొగిడి ఓ కాగితం ఇచ్చి మీరు ఈ ఉపకారం చేయాలన్నారు. మా తాతగారు నాకు చాలా చిన్నప్పుడే పక్కన పడుకోబెట్టుకు చెప్పారు కథ. అనవసరంగా పొగిడితే ఉబ్బిపోయి చేయకూడని పనులు చేయకూడదని. అని ఎవరు పొగిడితే ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవడం జీవితంలో అలవాటైతే దాని వలన పాడైపోకుండా ఉంచుకోవడం అలవాటవుతుంది. అంతేగాని ప్రతి పొగట్ట మనసులో పెట్టేసుకుని నేను అంతవాణ్ణి ఇంతవాణ్ణి ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని జీర్ణం చేసేసుకున్నాడు అనుకోండి, అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వమంత ప్రమాదకరమైంది లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే ఆ గర్వం ఉందనుకోండి, అది లోపల ఒక వ్యాధి ఉన్నట్టే లెక్క. ఎందుకనంటే ఇంకా ఆ వ్యాధి తగ్గడం అన్నది ఉండదు, అది ఎప్పుడూ జీవితాంతం అలా ఉంటూనే ఉంటుంది. మధుమేహం అని ఒక వ్యాధి ఉంటుంది చూశారు, అది పూర్తిగా తగ్గిపోవడం ఉండదు, దాన్ని అదుపులో పెడతారంతే. గర్వం కూడా అంతే, అదుపులో ఉండాలి. అంతేకాని నేను ఇంత అన్న అతిశయం ఒకటి మనిషిలో పెరిగిపోయిందనుకోండి, ఆ పెరిగిపోయినటువంటి దాని వలన ఏమవుతుంది అంటే దానితో మనిషి అతుక్కుపోతాడు. అతుక్కుపోయి తను తట్టుకోలేడు నలుగురిలో. నేను ఇది అని ఒక భావన పెంచుకుంటాడు. నేను అధికారిని, నేను ధనవంతుణ్ణి, నేను కళాకారుణ్ణి, నేను కీర్తి ప్రతిష్టలు ఉన్నవాణ్ణి, నేనేదో పరిపాలనాంశలో ఉన్నవాణ్ణి, ఇలా ఏదో తనకి తాను అన్వయం చేసేసుకున్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా వెంటనే అందరూ లేచి నిలబడి గౌరవించి తనని ముందు పలకరించాలి, తనని ముందు పంపించాలి, తనకి పెద్దపీట వెయ్యాలి. అందులో ఎక్కడైనా కించిత్ దోషం జరిగినా, తనకన్నా ఎవరికైనా గౌరవం జరిగినా ఇక తను తట్టుకోలేడు. ఇతరులకు గౌరవం జరిగింది, తనకెంతో బాధ. ఆ పరిస్థితికి కారణం ఏది అంటే గర్వం. ఆ గర్వం ఎంతటి వాణ్ణి పాడు చేస్తుంది. నిజానికి గర్వం కలగగానే ఏమవుతుంది అంటే ప్రధానమైనటువంటి ఇంద్రియములు పనిచేయడం మానేస్తాయి. చెవులు ఉంటాయి కానీ ఏ మంచి మాటల్ని పుచ్చుకోవు. మహాభారతంలో దుర్యోధనుడు పాడైపోవడానికి కారణం అదే కదా, ఏ మాట వినడం. మారీచుడు రాక్షసుడు అయితే అయ్యాడు కానీ మాట్లాడుతూ రావణాసురుడితో ఒక మాట అంటాడు, సులభాః పురుషారాజన్ సరతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటాడు. ఈ లోకంలో మంచి చెప్పేవాళ్ళు అసలు ఉండనే ఉండరు, ఒకవేళ ఉన్నా వినేటటువంటి వాడు అసలే ఉండడు అంటాడు. ఎందుకని వినడు అంటే గర్వం. నేను ఇంతటి వాణ్ణి నేను వినడం ఏమిటి, చూడడం నేను ఇంత వాణ్ణి నేను చూడడం ఏంటి. ఆ గర్వంతో ఉన్నవాడితో కలిసి బ్రతకడం కూడా ఎంతో కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. అదొక పెద్ద మానసిక వ్యాధి. కాబట్టి దేనికి గర్వం? ఇది ఈశ్వరుడు ఇచ్చిన విభూతి. ఆయన నాకు ఇది ఇవ్వకపోతే నా బతుకు ఏమవుతుంది? కుండకి గౌరవం పెరుగు పోశారు కాబట్టి, కుండకి గౌరవం పాయసం ఉంది కాబట్టి, కుండకి గౌరవం పేలాలు పోశారు కాబట్టి, కుండలో బురద పోస్తే ఏమిటి గౌరవం? పోసినవాడిది గొప్ప, పదార్థానిది గొప్ప, నాది ఉంది అని ఆలోచించుకోవడం, తనకన్నా గొప్పవారిని స్మరిస్తుండడం, వారే అలా ప్రవర్తించారే నేనెంతటి వాణ్ణి అని తెలుసుకోవడం గర్వం పోగొట్టుకోవడానికి కారణాలు. శంకర భగవత్పాదులంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. వచ్చిన 4 పద్యాలకి దేనికి గర్వం? ఎవరికి వారు పరిశీలించుకున్నప్పుడు ఆ గర్వం పోవడానికి అవకాశం కలుగుతుంది.
కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక యునికియును, తృష్ణ. మనిషికి లక్ష్యం ఉండాలి, లక్ష్యం కోసం పరిగెత్తాలి, లక్ష్యాన్ని సాధించాలి. కానీ తృష్ణ మంచిది కాదు. తృష్ణ అంటే హద్దులేనటువంటి కోరికలు. ఇక దానికి అంతేం ఉండదు. అది అవసరమా, అది అలా చెయ్యాలా, ఇదేం ఉండదు. అది చివరికి ఏమైపోతుంది అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితికైనా వెళ్ళిపోతుంది. వెడుతూ ఉంటాడు, తెస్తూ ఉంటాడు, దాస్తూ ఉంటాడు, వెడుతూ ఉంటాడు, తెస్తూ ఉంటాడు, దాస్తూ ఉంటాడు. దానికి అంతు ఉండదు. లోకంలో ఒక్క మనిషి తప్ప ఏ ఇతర ప్రాణి కూడా డబ్బు సంపాదించి తరతరాలకి సరిపోవాలని దాచదు. ఏ ఇతర ప్రాణి అయినా కూడా తన బిడ్డలకి ఆహారం సముపార్జించుకోవడం వస్తే దాన్ని వదిలిపెట్టేస్తుంది. అంతే, అంతవరకే అది పోషిస్తుంది. మనిషి అలా కాదు. ఇక తెచ్చి సంపాదించి మార్గం వదిలిపెట్టి, ధర్మం వదిలిపెట్టి, నీతి నిజాయితీలు వదిలిపెట్టి, న్యాయం తప్పి సంపాదించి తను ముద్రణ చేసుకున్న కాగితానికి తాను కల్పించిన విలువతో కూడుకున్నటువంటి వ్యవస్థలో పెరగడానికి అట్లా సమయాన్నంతటినీ వృధా తీసి ఇంత పాపాన్ని మూట కట్టి తెచ్చి అక్కడ పెడతాడు. ఇన్ని పెట్టిన తర్వాత ఆ ద్రవ్యం వల్లే లేనిపోని బాధలన్నింటికీ గురవుతాడు. పట్టుపురుగు పట్టు దారాన్ని తీసి ఒంటి చుట్టూ చుట్టుకుంటుంది. మెత్తటి గూడు అమ్మయ్య అందులో పడుకుందామని పడుకుంటుంది. పట్టు దారం కావలసిన వాళ్ళు ఏం చేస్తారంటే కోసేస్తే మొక్కలైపోతుందని దాన్ని తీసుకెళ్ళి బాగా మరుగుగా నీళ్లలో, వేడి నీళ్లలో పడేస్తే లోపలికి వెళ్ళిపోయినటువంటి నీటి వల్ల పురుగు చచ్చిపోతే దాన్ని కండికి తగిలిచి దారం అంతా తీసి పురుగుల్ని పక్కన పారేస్తే ఏవో జంతువులు తినేస్తాయిట. నాకు ఎవరో చెప్పగా విన్నాను నేను. అంటే పట్టుపురుగు తను తీసిన దారం తనే చుట్టుకుంటే చిట్ట చివరికి ఏమైంది? పెంచుకున్న పట్టుదారాలే దాని మరణానికి, భయంకరమైన మరణానికి కారణమయ్యాయి. అందులోంచి బయటికి రాలేక నిద్రలో ఉన్నది ఉలిక్కిపడి ఆ వేడి నీళ్ళ స్పర్శకి మరణిస్తుంది. అలా అర్థం పర్థం లేకుండా బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రేమ అన్నీ వదిలిపెట్టేసి డబ్బొక్కటే సంపాదించడం అలవాటైతే క్రిందనున్నవాడు ఖర్చు పెట్టేసినా బాధ, వ్యసనాలు అలవాటైన పోయినా బాధ, వాడు సంపాదించకుండా ఖాళీగా కూర్చున్నా బాధ. ఎందుకు వచ్చింది? తృష్ణ. లక్ష్యం ఉండకూడదనరు, సంపాదించవద్దనరు. కానీ అసలు మనిషి ఇక సుడిగాలిలో ఒక తృణం, గడ్డిపరక ఎలా తిరుగుతుందో అలా కోరిక కోసం, డబ్బు కోసం తిరగడమే జీవితంలో అలవాటైపోతే అది మనిషి జీవన ప్రయోజనాన్ని పాడు చేసేట్లా. అటువంటి స్థితి పొందకూడదు. కాబట్టి ఆపోవక యునికియును దురభిమానము. దురభిమానము అంటే ఎప్పుడు నేను ఇది అయి ఉన్నాను అనేటటువంటి భావన మనసులో జీర్ణమైపోయి ఉండిపోయి దాని వలన అతను చాలా పనులు చెయ్యలేని స్థితిని పొందడం. చూడండి, ఏదో ఒక గొప్ప అధికారి చేశాడు, ఆయన పదవీ విరమణ చేసేశాడు. నేను ఎందరో అధికారుల్ని చూశా. ఇవాళ సాయంకాలం పదవీ విరమణ చేసేసిన తర్వాత దక్షిణ భారతదేశానికి అంతటికీ అధికారి చేసినటువంటి ఒక వ్యక్తి ఆ మరునాడు పొద్దున్న, ఇవాళ పదవీ విరమణ చేసేసి సాయంకాలం ఆయనకి సత్కార సభ అయిపోతే మరునాడు ఆయన పంచె కట్టుకుని 10 మందికి అన్నం వడ్డిస్తూ కనపడ్డారు నాకు ఓ దేవాలయం. ఏమంటే అది అయిపోయిందిగా, చొక్కా విప్పేశానుగా, ఇంకా ఆ చొక్కా ఎందుకు? ఆయన అందరితో కలిసిపోయారు, ఒక దేవాలయ నిర్మాణం చేశారు. ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వృద్ధిలోకి రావడానికి ఎన్ని అందించచ్చో అన్ని అందించారు. సమాజాన్ని రక్షించారు. తన శరీరంలో మిగిలిపోయిన ఓపికనంతటినీ కూడా సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించారు. అటువంటి అధికారులు నాకు ఎందరో తెలుసు. మాన్యులు, మహితాత్ములు, అలా బ్రతికిన వారు తెలుసు. ఒకరిద్దరిని కూడా చూశాను. వారు ఎప్పుడో అధికారంలో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చున్న దగ్గర నుంచి అసలు దేనికి వచ్చారు, మీరు బాగున్నారా కదా, 1984లో నేను గుంటూరు కలెక్టర్ చేసినప్పుడు ఎందుకు అది ఇప్పుడు అవతలవాడు దేనికి వచ్చాడు, ఎప్పుడు 1974 1984 ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు అంటే ఇక ఆయన దాంతోనే అంటకాగిపోతాడు. ఎప్పుడో నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఎప్పుడో నేను అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడో నాకు ఒంట్లో బాగున్నప్పుడు నేను ఈ పనులు చేసినప్పుడు, ఎందుకు అవి? ఇప్పుడు నువ్వున్న స్థితికి నువ్వేం చేయాలో ఆలోచించే చెయ్యి చాలు.
స్మరించకుండా ఎవరు ఉండలేరు. కానీ ఇంకా 24 గంటలునా 24 గంటలు ఏది చేశావో అది అయిపోయినా ఇంకా నువ్వు అదే అన్నట్టుగా మనసులో జీర్ణం చేసేసుకుని దాంతో అభిమానం పొందేస్తే ప్రమాదం కదా. చాలా వాటిలో నువ్వు ఇమడలేవి. ఇమడలేని కారణం చేత ఏమైపోతుంది, ఇబ్బంది వస్తుంది. లోపల అది ఉండిపోతుంది భావన, నేను ఒకప్పుడు అది, నేను ఇది చేయడమా అంటే చెయ్యలేవు. అదొక చొక్కా ఒకప్పుడు వేసుకున్నానని విప్పేసిన వాళ్ళు ధన్యాత్ములు ఎందరినో చూశాను. నేను చెప్పాను కదా, ఎందరో జీవితాలని పండించుకున్నారు. వాళ్ళ అనుభవాలతో కొన్ని వేల మందికి సేవ చేసి ఉద్ధరించారు. నేను ఈ పని చేయడం అని వాళ్ళు ఎప్పుడు ఆలోచించరా, అంత గొప్పగా చేశారు. కాబట్టి పేర్లు ఎందుకు, ప్రస్తావన బాగుండదని నేను చెయ్యట్లేదు అంతే. కాబట్టి దురభిమానము, నిర్వ్యాపారత్వము, అసలు ఏ పని చేయకుండా అలా ఖాళీగా కూర్చోవడం, ఎప్పుడు పంచేంద్రియములకు గడ్డి వేస్తూ గ్రాసము వేస్తూ ఆ ఇంద్రియములు వాటిని తిని సంతోషపడుతుంటే తాను సంతోషపడ్డం, కళ్ళని ఏదో కాసేపు చూడమండం, చెవుల్ని కాసేపు ఏదో వినమండం, నాలుక ఏ పని లేకపోయినా ఏ కాలం గడపాలి కాబట్టి ఊరగాయ జాడీలో ఆవకాయ పెచ్చు కడుక్కుని సఫరించడం, ఏదో ఆ వస్తువు ఈ వస్తువు ముట్టుకుని దాన్ని ఇడి తీసి పెట్టాలి, అడి తీసి పెట్టాలి, దాన్ని వాసన చూడ దీన్ని వాసన చూడ. ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు పెద్దలు. నా దగ్గర ఎన్ని జీవిత చరిత్రలు ఉన్నాయి, నేను ఎన్ని జీవిత చరిత్రలు చదివాను, నేను ఎన్ని పుస్తకాలు చదివాను, నేను ఇంకా ఏం చేయగలను. అసలు కొంతమంది ఆలోచన చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఆయన, నేను ఒకప్పుడు కలిసినప్పుడు మీరు ఏం చేస్తున్నారండి అన్నాను. ఆయన పదవీ విరమణ చేసేశారు. గణిత శాస్త్రంలో విద్యార్థులకు బోధ చేస్తుండేవారు, మంచి ప్రజ్ఞావంతుడైన. మీరు ఏం చేస్తున్నారు అని అడిగాను నేను. అడిగితే ఆయన అన్నారు నవ్వి, నా మనసుకి చాలా సంతోషకరమైన పని చేస్తున్నాను అన్నారు. ఏమిటి అన్నారు. నేను చాలా కాలం ఉద్యోగం చేశాను కోటేశ్వరారు, మనం ఎంత చెప్పినా పాపం కొంతమంది ఆ లెక్కలు అంటేనే భయం అండి, సరిగ్గా అందుకోలేక లెక్కల పరీక్ష తప్పేవారు. నేను ఒక పాఠశాలలో పనిచేస్తూ ఉండడంలో మళ్ళీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి చెప్పడమే కానీ ఈ పరీక్ష తప్పిన వాడికి ధైర్యం చెప్పి కూర్చోబెట్టుకు చెప్పలేకపోయేవాడిని. ఇప్పుడు పదవీ విరమణ చేసిన తర్వాత నేను పనిచేసిన పాఠశాలకి, నా స్నేహితులు పనిచేస్తున్న పాఠశాలలకి వెళ్ళి లెక్కలంటే భయం ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు లెక్కలు తప్పవలసిన అవసరం లేకుండా ఇంట్లో ముందు వాళ్ళకే పాఠాలు బాగా చెప్తున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు లెక్కలంటే ఎంతో ధైర్యం తెచ్చుకొని వాళ్ళు కృతార్థులైపోతే నాకు ఎంత సంతోషంగా ఉందోనండి. నాకు ఎక్కడా పదవీ విరమణ చేసినట్టు లేదు, పైగా ఇప్పుడు నేను ఎక్కువ తృప్తి పొందుతున్నాను అన్నాడు ఆయన. ఎంత సమాజ సేవ చేస్తున్నాడు ఆయన. చాలా జీతానికి చాలా కాలం చేశా కదండి, ఇప్పుడు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు, ఇప్పుడు ఆత్మతృప్తి కోసం చేస్తున్నాను అన్నాడు. మనిషి వెతుక్కోవాలి కానీ కారణం దేనికి దొరకదు, చేయడానికి ఎప్పుడూ ఉంటుంది. ఆఖరి ఊపిరి వరకు మంచి పని చేయొచ్చు. కాబట్టి ఏ పని అక్కర్లేదు అని ఖాళీగా కూర్చుంటానన్నవాడిని ఎవరు ఏమీ చేయలేరు. కాదు, నేను పరిశ్రమ చెయ్యాలన్నవాడికి ఎప్పుడూ చేతి నిండా పని ఉంటుంది. కాబట్టి నిర్వ్యాపారత్వము అనునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. పాడైపోయేటటువంటి వాడికి, దుర్మార్గుడికి, ఇక దుర్బుద్ధి కలిగినటువంటి వాడికి, పైకి రావాలి అనేటటువంటి ఉత్సాహం లేనివాడికి, చతికిలబడిపోయేటటువంటి వాడికి ఈ లక్షణాలు ఉంటాయి. ఏవి? కోపం, ఉబ్బును అంటే ప్రతిదానికి పొంగిపోతూ ఉండడం, గర్వము, ఆపోవక యునికియు తృప్తి లేకపోవడం, ఆపోవక యునికియు, ఆ తర్వాత నిర్వ్యాపారత్వము ఏ పని చేయకుండా ఉండడం, దురభిమానము, ఇవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. కాబట్టి ఈ గుణాలు ఉండకూడదు. ఉంటే నీ పిల్లలకున్నా నీకున్నా నీ పిల్లలలో ఉండకుండా చూసుకోవాలి, నీకు లేకుండా నువ్వు చూసుకోవాలి. జాగ్రత్త సుమా. ఇది ఆనాడు ధృతరాష్ట్రుడితో చెప్పిన మాట, కానీ నిజానికి అది ధృతరాష్ట్రుడికి అన్వయం కాదు, దేశకాలములతో సంబంధం లేకుండా అందరికీ అన్వయం. కాబట్టే విదుర నీతిలో చెప్పబడినటువంటి విషయాలు మనము చదువుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ అనుష్ఠించాలి.
తద్వారా సమాజమంతా ప్రశాంతంగా ఉండాలి. అటువంటి స్థితిని కృష్ణ భగవానుడు మనకు కటాక్షించుగాక. స్వస్తి.